మిత్రాయ నమః. నేను డాక్టర్ హరీష్ తెనేటి అండ్ భువర్లోక గమనం గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు, భువర్లోక గమనం వీడియోలు చేయండి అండ్ సూర్య ఖనిజ మూలం చేయండి ఎక్కువ అని. నేను ఎట్లా ఆలోచిస్తానంటే, ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ మాట్లాడుకోవాలి, ఎట్ ద సేమ్ టైం అందరికీ స్పిరిచువాలిటీ కనెక్ట్ కాదు. మన దాంట్లో ఎలాంటి వాళ్ళు చూస్తున్నారు, అందరికీ కూడా ఏదో రకంగా మన వీడియోలు ఉపయోగపడాలి అనే ఆలోచనతో వెళ్తున్నాను. కొంతమందికి నిజంగా అవసరం ఉండదు. ఓకే, మీరు మీకున్న ప్రాబ్లమ్స్లోనో మీకున్న సమస్యలతోనో మీరు బిజీగా ఉంటారు కదా. సో అలాంటప్పుడు మీకు భూవర్లోక గమనం చేయాల్సిన పని లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయండి. లేదు, నా లైఫ్లో కొంచెం నాకు టైం ఉంది, నా శరీరం మీద నేను ఎక్స్పెరిమెంట్ చేయగలను, నేను ఇంకొక రకంగా బ్రతకాలని అనుకుంటున్నాను, ఈ శరీరము దాటి ఏదైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే, అంటే నిద్రపోయినప్పుడు ఎవడు చెప్తే నాకు కల వస్తోంది, ఎక్కడ నుంచి ఆ కలలన్నిటినీ తీసుకొస్తోంది, ఆ కలలన్నిటికీ కావాల్సిన క్యారెక్టర్స్ని ఎలా తయారు చేస్తోంది, ఎవరు తయారు చేస్తున్నారు అది అని తెలుసుకునే ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ భలే మజా వస్తుంది. మీకు ఎప్పుడైనా టైం దొరికితే ఈ రోజు ఈ వంటలు చేయడాలు లేకపోతే ఇంట్లో గొడవలు ఇవి డబ్బులు సంపాది ఎప్పుడూ ఉన్నాయి. నా లోపల ఈ ప్రపంచం తెలియకుండానే ఒక కలల ప్రపంచం తయారు చేసి, ఆలోచనలు తయారు చేసి, ఏంది చెప్తే లోపల అరుగుదలవుతోంది, నేను ఎదగాలని చెప్తోంది, లేకపోతే నాకు కోపం వస్తోంది, ఆనందం వస్తోంది, ఏం జరుగుతోంది లోపల అనే ప్రయత్నము చేయాలనుకుంటే మాత్రం భువర్లోక గమనం మీరందరూ ట్రై చేయండి. లేని వాళ్ళు నేను ఇవన్నీ దేవుడు లేడేం లేదు, ఇవన్నీ నమ్మద్దు అనిపిస్తే స్కిప్ చేసేయండి. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎవరైతే ఇది రుచి చూస్తారో, ఈ భువర్లోక గమనం కానీ ఆస్ట్రల్ ట్రావెల్ కానీ స్పిరిచువాలిటీ కానీ రుచి చూస్తారో, వాళ్ళు మీరు ఎంత చెప్పినా దీన్ని వదలలేరు. ఎవరైతే దీనికి రుచి తెలియదో వాళ్ళు మనం ఎంత చెప్పినా మారరు. సో అందుకని నో గొడవ, నో కాన్ఫ్లిక్ట్, హ్యాపీగా ఎవరికి కావాలో వాళ్ళు తీసుకోండి. అందుకని రోజు భువర్లోక గమనం వీడియోలే చేస్తే అందరూ సాటిస్ఫై అవ్వరు కాబట్టి కొన్ని ఎపిసోడ్స్గా రిలీజ్ చేస్తున్నాను. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న భువర్లోక గమనంలో వెరీ ఇంపార్టెంట్ ఈ ట్రాన్సిషన్ తెలుసుకోవాలి. అంటే మనము మన శరీరము దాటి, ఈ ఫిజికల్ బాండేజ్ దాటి ఒక ప్రయాణము చేసే ఆలోచనలో ఉన్నాం. అది కూడా నెక్స్ట్ ప్లేన్ అనమాట. అంటే ఆకాశము, నక్షత్రాలు, నక్షత్ర లోకాలు, నక్షత్ర మండలాలు, అట్మాస్ఫియర్, ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాం. నేను మాట్లాడుతుంది అంటే భూమి, భూమి దాటి పైకి వెళ్తే భువర్లోకం, పైన స్వర్గానికి వెళ్ళట్లే, ఇంకా స్వర్గలోకం అనట్లే, మధ్యలో ఉండే ఆ ఎథరిక్ ప్లేన్ గురించి మాట్లాడుతున్నాను. ఈ ఎథరిక్ ప్లేన్లో అంటే చాలా ఉన్నాయి. అట్లా తీసుకుంటే ఫిజికల్ రెల్మ్, ఆస్ట్రల్, మెంటల్ ప్లేన్, ఆత్మిక్, తర్వాత అనుపాదిక అండ్ ఆది, ఇలాగా రకరకాల ప్లేన్స్లో మన లైఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఇక్కడ ఒక చుక్క పెట్టాను అనుకోండి, ఆ చుక్క మీకు ఇలా ఒక చుక్క డాట్ లా కనిపిస్తుంది. కానీ దాన్ని నేను సైడ్ నుంచి చూస్తే ఇది ఒక మొత్తం ప్లేన్ అనమాట. ఇలా చూసినప్పుడు ఈ ఒక్క చుక్కే కనిపిస్తుంది, కానీ ఇలా చూసినప్పుడు ఈ చుక్కతో పాటు ఇదంతా లైన్ కనిపిస్తుంది కదా. ఆ ప్లేన్ మనం ఇటు నుంచి చూసినప్పుడు కనిపించదు. ఓకే, ఒక సైడ్ నుంచి చూసినప్పుడు ఒక యాంగిలే కనిపిస్తుంది. అదే మనం యాంగిలేషన్ మార్చి చూస్తే ఇంకొక రకంగా కనిపిస్తుంది కదా. అలాగా ఈ డైమెన్షన్స్లోనే మార్పు, మనం చూసే విధానంలోనే, మన మైండ్ పర్సీవ్ చేసే విధానంలోనే మార్పు. ఒక్కసారి ఆ మార్పు చూస్తే, మీరు ఎప్పుడైనా 3D ఇమేజ్ పిక్చర్ చూడండి. 3D పిక్చర్ కొంచెం సేపటి కనిపించదు, తర్వాత దాన్ని మ్యాచ్ చేస్తే ఇందులో బొమ్మ ఉందిరా అని కనిపిస్తుంది. ఒకసారి కనిపించాక ఆ బొమ్మ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు కదా. అలాగా ఈ మొత్తం సృష్టి కూడా 3D ఇమేజ్లా నడుస్తుంది. అంటే ఇక్కడే మనం ఉన్నాం, ఇక్కడే భగవంతుడున్నాడు, ఇక్కడే ఎన్నో రకాల కోట్ల జీవరాశుల యొక్క ఆత్మలున్నాయి, ఇక్కడే ఎన్నో రకాల గురువులు తిరుగుతున్నారు. అన్ని ఈ ప్లేన్స్లోనే అవుతున్నాయి, ఈ భూమి, ఈ ఆకాశం యొక్క ప్లేన్స్లోనే. ఇది మెజర్ చేశారంట. శరీరములో ఏదైతే ఫోర్స్ ఉంటుందో ఆ ఫోర్స్ ఉన్నన్ని రోజులు మనకి, సపోజ్ ఒక 70 కేజీల మనిషి అనుకోండి, 70 కేజీల్లో 69.65% వరకు శరీరం యొక్క బరువు
ఆ మిగతా శాతము ప్రాణము యొక్క బరువు ఉంటుంది. అంటే చనిపోగానే వెంటనే ఆ బాడీని గనక మనం మెజర్ చేస్తే దీనికి దానికి ఒక పావంతు 0.025 నుంచి 0.5 టు 10 వరకు మనకి ఒక టైప్ ఆఫ్ బరువు తగ్గుతుంది అంటారు. అది ప్రాణిక్. ఆ ప్రాణికే మనకి ఆ ప్రాణిక్ ఫోర్సే మనకి ఎక్టోప్లాజంగా మొత్తం సృష్టి అంతా ఉంటుంది. ఎప్పుడైతే మనం భువర్లోక గమనం కోసం రిలీజ్ చేస్తామో శరీరాన్ని ఆ ఎథరిక్ ఫోర్స్లోకి పంపించడానికి శరీరం ఇక్కడ వదిలిపెట్టి కారణ శరీరాన్ని బయటికి వదులుతామో ఆ వదిలినప్పుడు ఫస్ట్ మనం బరువు తగ్గి శరీరం యొక్క బరువు ఒక 0.25 టు ఒక 50 గ్రామ్స్ వరకు తగ్గి ఆ మిగతా శరీరం ఏదైతే ఉందో అది మాత్రమే ఎక్టోప్లాస్మిక్ లేయర్లో ఎక్టోప్లాస్మిక్ లేయర్ అంటే ఈ భువర్లోకములో కదులుతూ ఉంటుంది. దీన్నే ఎథరిక్ ప్లేన్ అంటారు. ఈ ఎథరిక్ ప్లేన్ అనేది ఎక్స్పీరియన్షియల్గా చూస్తే ఆ ఎథరిక్ ప్లేన్లో ఆ బరువు కరెక్ట్, మన శరీరం బరువుతో పోలేము. అందుకనే ఆ ఎథరిక్ ప్లేన్లో ఆ బరువుతోనే ఒకవేళ పక్షిని చూసామనుకోండి, పక్షికి బాగా ఒబేసిటీ వచ్చేసి ఇంత లావు పక్షి అయిపోయింది అనుకోండి, అది ఎగరలేదు బాగా కదా. పక్షుల యొక్క మన స్కెలిటన్ తీసి చూస్తే అంత న్యూమాటిక్ ఉంటాయి, హోల్స్ ఉంటాయి. ఓకే, అలాగా న్యూమాటిక్ బోన్స్ ఉంటాయి. ఎందుకు ఎగరాలి అంటే అలాంటి ఎముకలు కావాలి, మన ఎముకలతో ఎగరలేం. సో అలాగే ఎథరిక్ ప్లేన్ అంటే మన శరీరాన్ని వదిలి భువర్లోకానికి వెళ్ళాలి అంటే మనలోంచి ఒక కారణ శరీరం మాత్రమే ప్రయాణం చేయగలదు. కారణ శరీరం కూడా చాలా చాలా రాంగ్ పదం వాడుతున్నాను, బట్ అర్థం కావడానికి చెప్తున్నాను. లోపల నుంచి ఒక సపరేషన్ వచ్చి అది ప్రయాణం చేయడం మొదలు పెడుతుంది. ఈ ప్రయాణము చేస్తున్నప్పుడు దేర్ ఈజ్ స్టిల్ కనెక్షన్. మనం వేరైపోయి శరీరం వేరైపోలేదు. ఓకే, ఇంకా కనెక్షన్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఎవరో మనకు మెసేజ్ కూడా చేశారు, అలా ప్రయాణం చేసి మళ్ళీ వెనక్కి రావాలంటే ఎలాగాని జస్ట్ వన్ థాట్, నేను వెనక్కి వచ్చేసాను అనగానే వచ్చేస్తాం. ఓకే, సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. భయపడాల్సిన పని లేదు. ఇది ఒక ప్లేన్ ఆఫ్ ట్రావెల్లో ఉంటుంది. ఇక్కడ నీ శరీరం ఊపిరి తీసుకున్నంతసేపు, శరీరము యొక్క ఆరోగ్యం అంటే కింద పడిపోని ప్లేస్లో ఉన్నంతసేపు, మీరు నిద్రపోయి కనుక ఇలాంటివి ట్రావెల్ చేస్తే స్లోగా బయటికి వెళ్ళి మీరు హ్యాపీగా లోకమంతా తిరిగి వెనక్కి రావచ్చు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఈ ఎథరిక్ లోకానికి మనం భువర్లోకానికి వెళ్ళినప్పుడు నేను చెప్పినట్టుగా డైమెన్షన్స్ అన్నీ మారుతాయి కాబట్టి ఇక్కడ ఈక్వేషన్స్ అక్కడ ఉండవు. ఓకే, అందుకోసం ఈ ప్రాణిక్ బరువుని అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవాలంటే ఇది ఫ్లూయిడిక్ లా ప్రకారం ఉంటుంది. ఫ్లూయిడిక్ లా అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ఆ ప్లేన్ అండ్ యాంగులేషన్లో వెళ్తామో మన నుంచి కానీ మన దగ్గర నుంచి కానీ ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ ఎఫెక్ట్ కాదు. సో గోడలోంచి వెళ్ళిపోవచ్చు, ఏదైనా చెట్టులోంచి వెళ్ళిపోవచ్చు, ఎలాగైనా మనకి ఏ ఫిజికల్ ప్లేన్ అడ్డు కాదు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఎవరైనా వీక్ శరీరం ఉంటే ట్రై చేయకండి. అంటే హెల్త్ బాగాలేదు, ఆ రోజు జ్వరం ఉంది, జలుబు ఉంది, అలాంటి రోజున ట్రై చేయకండి. ఓకే, మళ్ళీ వెనక్కి రావడం కష్టమవుతుంది అండ్ ట్రావెల్ డిఫికల్ట్ అవుతుంది. ఇది పాయింట్. దీంతోపాటు భువర్లోక గమనము చెయ్యాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా ఒక స్టేబుల్ ఫ్లోర్లో కూర్చొని ఫస్ట్ కొంతసేపు మన శరీరంలో ప్రతి అవయవాన్ని రెస్ట్లోకి తీసుకెళ్ళాలి. అంటే పడుకుని ఉన్నారు, సపోజ్ ఫ్లాట్గా పడుకుని చేస్తున్నారు అనుకోండి, చేస్తున్నప్పుడు ముందు అరిపాదాల దగ్గర నుంచి తల వరకు రిలాక్స్ అవుతున్నాను, రెస్ట్ తీస్తున్నాను. ఎక్కడా కూడా మనకి టైట్నెస్ ఉంటే ఈ భువర్లోక గమనం చేయడం కష్టమవుతుంది. సో రిలాక్స్ చేసేయండి బాడీని. చాలామందికి ఉండే అలవాటు స్టిఫ్ అవుతారు. స్టిఫ్ అవ్వకండి, ఎంత లూజ్ అవ్వగలిగితే అంత లూజ్. ఇంకా భూమి మీద ఏదైనా చాప వేసుకొని కూర్చుంటే పడుకుంటే దాని మీదకి మీ శరీరాన్ని అట్లా వదిలివేయగలిగేటట్టుగా ఉండాలి. సో దట్ ఆ సెపరేషన్ వస్తుంది. దీంతోపాటు ఎప్పుడైనా ఇది చేస్తున్నప్పుడు నోటికి దాహం వేయడము లేకపోతే నోరు ఎండిపోవడము ఉంటే తొందరగా మీరు భువర్లోక ట్రావెల్ చేయలేరు. అందుకని మంచిగా నీళ్లు తాగండి. ఎక్కువగా నీళ్లు తాగితే మీకు మళ్ళీ యూరిన్ వచ్చే ఫీలింగ్ వచ్చి మీరు మేల్కోవాల్సి వస్తుంది. సో అందుకని యూరిన్. కొంతమంది నిద్రపోతారు, నిద్రపోవడం కూడా మంచిదే. సో నిద్రపోండి, ప్రాబ్లం లేదు. ఒక 4 రోజులు రిధంలో పడ్డాక మీరు నిద్రని కూడా తెలుసుకుంటారు. ఓకే, నిద్రపోతున్నాను, ఇది నిద్ర, ఇది ట్రావెలింగ్ అనే డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఇది కేవలం సాధనా రూపంలో తెలుస్తుంది. ఇక మీకు వీలు కుదిరితే బ్లూ లైట్ కానీ
రూమ్లో ఉండకుండా చూసుకోండి. ఓకే, ఆరెంజ్ కానీ యెల్లోయిష్ కానీ లేకపోతే డిమ్ చేసుకున్న ఒక చిన్న దీపము కానీ పెట్టుకోండి. డోంట్ గో ఇన్ టు బ్లూ కలర్ లైట్లోకి వెళ్ళకండి. ఓకే, బ్లూ కలర్ లైట్ని రూమ్లో ఉంచకండి. ఆరెంజ్ తీసుకోండి, రెడ్ తీసుకోండి, యెల్లోయిష్ ఈ టైప్లో ఏదైనా ట్రై చేయండి. అండ్ ఒకవేళ భువర్లోకి ట్రావెల్ చేస్తున్నప్పుడు అనే శబ్దము మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో మా ఆ శబ్దాన్ని ఎక్కువసేపు హమ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన సైనసెస్ ఒక టైప్లో వైబ్రేట్ చేస్తాయి. ఈ సైనసెస్ కానీ ఫ్రాంటల్ సైనస్ లేదా మ్యాక్సిలరీ సైనస్, ఈ సైనస్ ఏరియా అంతా అనే పదంతో వైబ్రేట్ చేసినప్పుడు చాలా చాలా ఎఫెక్టివ్గా మిమ్మల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తాయి. ఆ ట్రాన్స్లో తీసుకెళ్ళినప్పుడు ఈ శరీరం యొక్క భావన పక్కకు జరుగుతుంది. శరీర భావన పక్కన జరిగినప్పుడు దెన్ యూ గో ఇన్ టు దట్ భువర్లోక ట్రావెల్. ఈ భువర్లోక ట్రావెల్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ ప్రయత్నం చేసి చూడడము. దీంతో పాటు ఏ జాయింట్ అయినా సరే అతిగా టైట్నెస్తోనో స్టిఫ్నెస్తోనో ఉంటే మీకు కష్టమవుతుంది. సో అందుకని జాయింట్కి సపోర్ట్ చేయండి. మోకాళ్ళ కింద ఒక పిల్లో కానీ అట్లా ఏదైనా పెట్టండి. నెక్ని టూ మచ్ బ్యాక్ కానీ టూ మచ్ ఎత్తు కానీ పెట్టకండి. సో ఫ్లాట్గా ఉండే ప్రయత్నం చేయండి. ఓకే, దీంతో పాటు ఒకవేళ మీరు ఈ బై ఎనీ ఛాన్స్ మీరు నిద్రలోకి వెళితే అక్కడ స్టాప్ చేసి మళ్ళీ వెనక్కి రండి. మళ్ళీ స్టార్ట్ విత్ ద ప్రాసెస్. బాడీని అంతా రిలాక్స్ చేస్తూ రావాలి. ఆ రిలాక్స్ చేసినప్పుడు మీరు మోకాళ్ళ కింద దిండు అండ్ తల కింద దిండు ఒకటి ఇట్లా ఏదైనా మెత్త లాంటిది పెట్టుకుని అక్కడ పడుకోవడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే ఇలా చేయడం మీరు స్టార్ట్ చేస్తుంటారో అనే శబ్దం చేస్తారో చిన్న డిస్కనెక్షన్ వస్తుంది. అప్పుడు మీరు పసిగట్టగలగాలి దట్ యువర్ బాడీ ఈజ్ గెట్టింగ్ సెపరేటెడ్ విత్ ద మీ ఆ ఎథరిక్ ఫోర్స్ ఆర్ ప్రాణిక్ ఫోర్స్ ఆర్ ఆత్మ ఆర్ కారణ శరీరం. ఇట్లా పేర్లు వేరు, కన్ఫ్యూజ్ కాకండి. ఒక ఫోర్స్ మీలోంచి బయటకు వస్తుంది. దీన్నే పెట్టుకోండి. నేను ప్రాక్టికల్గా ఎందుకు చెప్తున్నానంటే మ్యాటర్ బోలెడంత మ్యాటర్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. కన్ఫ్యూజ్ కాకండి. ఇది ఎక్స్పెరిమెంట్ చేసేది, మీరు చదివేది కాదు. ఈత కొట్టేది లాంటిది. ఈత కొట్టాలంటే నీళ్ళలోకి దిగాలి. మీరు ఎంతసేపు ఈతకు సంబంధించిన పుస్తకాలు చదివితే ఈత రాదు. స్విమ్మింగ్ మీరు చదివితే రాదు, నీళ్లలో దిగితే వస్తుంది. అలాగే భువర్లోక గమనం మీరు ప్రయత్నం చేయండి. డైలీ అరగంట పెట్టుకోండి, నిద్రపోయేటప్పుడు పెట్టుకోండి. బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ జర్నీ. ఎవరెవరో మీ పూర్వీకులు కలుస్తారు, యోగులు కలుస్తారు, ఋషులు మునులు మీకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తారు. ఇది నమ్మి స్టార్ట్ చేయండి. ఓకే, దీంతో పాటు మీ సమస్యలకి సమాధానాలు కూడా దొరుకుతాయి. మీకు తెలియకుండానే ఒక వర్చస్సు వస్తుంది. మీకు తెలియకుండానే మీరు మీ లైఫ్లోకి పాజిటివ్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తారు. నేను చెప్పే భువర్లోక గమనము మీ జీవితాలని మారుస్తుంది. నేను మీ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి చెయ్యండి అంటే మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నట్టు అవుతుందని చెప్పట్లేదు ఆ మాట. కానీ ఎంతోమంది అద్భుతంగా వాళ్ళ లైఫ్ని మార్చుకున్నారు జస్ట్ బై దిస్. ఇది ట్రై చేయండి. భువర్లోక గమనాన్ని మెల్లమెల్లగా చెప్తాను మీకు. కొన్ని రకాల వస్తువుల వల్ల హెల్ప్ అవుతాయని ఏదైనా ఒక సౌగంధిక ఒక స్మెల్ ఇచ్చేది, ఓకే, ఆర్ పొగ ఎక్కువగా రాని అగరబత్తి సన్నది ఒకటి ఏదైనా దగ్గరలో పెట్టుకోండి. రూమ్ని మరీ చల్లగా మరీ వేడిగా చేయకండి. చల్లగా ఉండడం మంచిది, కానీ మరీ ఎక్కువగా చేయకండి. ఇది కనుక మీరు ప్రయత్నం చేయగలిగితే మీకు డెఫినెట్లీ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీకు ఇంకా దీని గురించి వీడియోస్ కావాలంటే ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చేస్తూ ఉంటాను. అండ్ మనం బోలెడంత విషయాలు మాట్లాడుకుందాం. దీనిలో జర్నీ చెయ్యొచ్చు, చాలా ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా? హోప్ మీరు దీన్ని పాజిటివ్ సెన్స్లో అర్థం చేసుకుని ఇదేదో మ్యాజిక్ మాయ మంత్ర తంత్ర ఎవరినో డ్యామేజ్ చేయడం కోసం కాదు, మీ పర్సనల్ బ్లిస్ తెచ్చుకోవడానికి, మీ బ్రెయిన్ని చాలా యాక్టివేట్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. ఓకే, హోప్ నేను చెప్పింది ఆలోచిస్తారని. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. సంతోషం.